లోకల్ తెలంగాణ పోరి పక్కా లోకల్. ఇక జనతా గ్యారేజ్లోకి పాట చేసిన కాజల్కి మస్తు డిమాండ్ పెరిగింది బై. అరే ఏ రకంగా డిమాండ్ పెరిగింది అనుకున్నారు? ఇప్పుడు అందరు కాజల్ని ఐటమ్ సాంగ్ చెయ్యి అని అడుగుతున్నారట. ఇక దీని ప్లస్ అని చెప్పుకోవాలి, మైనస్ అని చెప్పుకోవాలి. నాకైతే సమాజ్ అయితలే. ఇక గిట్లనే నడిస్తే కాజల్ హీరోయిన్ కమ్ము ఐటమ్ గర్ల్ జాదా అయిపోతుంది. గందుకోసానికే కాజల్ మస్తు తెలివిగా ఆలోచించింది బై. ఇక ఇప్పుడు మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు కదా. ఈ సినిమాలా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు కాజల్ ని బి పెట్టుకుందామని అడిగిండంట. ఎందుకు అడిగిన అనుకున్నారు? హీరోయిన్ లెక్కే కాదు, ఐటమ్ సాంగ్ చేపిద్దాము. ఎందుకంటే జనతా గ్యారేజ్ లా ఈ సాంగ్ మస్తు హిట్ అయింది కదా, కాజల్ బి మస్తు స్టెప్లు వేసింది. ఇక నేను బి కాజల్తో జరంతా స్టెప్లు వేస్తా అన్నాడంట మహేష్ బాబు. కానీ కాజల్ ఎగ్జామ్సే నేను చెయ్యా అని చెప్పిందట. ఈ సినిమాలనే కాదు ఇంకా ఏ సినిమాలా నేను ఐటమ్ సాంగ్ చేస్తే గీస్తా హీరోయిన్ రేల్ చేస్తా, లేకపోతే లేదు అని చెప్పిందంట. ఇక ఎందుకంటే తమిళోళ్ళు బి ఐటమ్ సాంగ్స్ చేయమని అడుగుతున్నారంట కాజల్ని. గిట్లయితే ఎట్లా వై? ఇక జరంతా క్లారిటీ బి ఇచ్చిందంట. నాకు యంగ్ టైగర్ అంటే మస్తు అభిమానము. ఇక ఆయనతో మస్తు సినిమాలు బి చేసిన కదా, 2-3 సినిమాలు బి చేసిన కదా, అటాచ్మెంట్ జరంత ఎక్కువ. గందుకోసానికి ఆయన వచ్చి అడిగినప్పుడు నో చెప్పలేకపోయినా. ఇంకా ఇప్పుడు మాత్రం ఇట్లాంటి రాంగ్ స్టెప్స్ చెయ్యా అని చెప్పి తేల్చి చెప్పింది కాజల్. అరే కాజల్ శబాష్, నువ్వు ఇట్లాంటి స్టెప్లే తీసుకోవాలి, నైతో హీరోయిన్ కమ్ ఐటమ్ గర్ల్ జాదా అయిపోతావు నువ్వు.